మార్వాడి విశ్వవిద్యాలయం భారతదేశంలోని గుజరాత్ రాజ్కోట్లో ఉన్న ప్రైవేట్ విశ్వవిద్యాలయం. 2009లో ఇనాగ్రేట్ అయింది. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016. 2017 నాటికి 54 విభిన్న కోర్సులను అందిస్తోంది. విత్ 12,700+ స్టూడెంట్స్ ఫ్రమ్ 22 స్టేట్స్ ఫ్రమ్ ఇండియా, 1,900+ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్రమ్ 53 కంట్రీస్. యాక్ట్ ద్వారా A+ గ్రేడ్ కూడా చేయబడింది. మార్వాడి యూనివర్సిటీలో మేము అందించే కోర్సెస్: CSE, ECE, EEE, Civil, Chemical, Food and Technology, Petroleum, Robotics, Railway Engineering, Marine, AIA, Nanotechnology, Fashion and Textiles. సార్, ఇప్పుడు రాబోయే 2024 ఎలక్షన్ లో తిరుపతిలో జనసేనకి కూటమి తరఫున జనసేనకి టికెట్ ఇచ్చారు. తర్వాత వైసీపీ అయితే పోటీ చేస్తుంది ఇండివిజువల్ గా. ఇక్కడ ఎవరు గెలిచే పరిస్థితి ఉంది? ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు 2024 ఎలక్షన్ లో? ఎవరు గెలిచేదని కదా సార్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యన తిరుపతి బాగా ఈ కొద్ది కాలంలోనే తిరుపతి బాగా డెవలప్ అయింది అన్నమాట. రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు వేయడము అటువంటిది అయింది. అదే కాకుండా ఏంటంటే ఈ కూటమిలో వచ్చి సుగుణమ్మ గారు నాకు టికెట్ కావాలని చెప్పి ఇందాక ఇన్నాళ్ళు జరిగింది, అది జరిగింది అనమాట. కాబట్టి సో ఇప్పుడు లోకల్ ఆలోచించేది ఏంటంటే ఒకరిద్దరు, అతను బయట వ్యక్తి కదా, జనసేన తరఫున చిత్తూరు వ్యక్తి కదా, తిరుపతిలోకి వెళ్ళి ఇస్తే ఏంది అనేది కొంతమంది ఆలోచన, నాయకుల ఆలోచన. చూడాలి ప్రజలు ఏం చెప్తారనేది మనం ఆలోచన చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులు నియోజకవర్గాలన్నీ మార్చారు కదా. కొంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులు అటుపక్క ఎమ్మెల్యే అభ్యర్థులు చాలా మంది మార్చారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు, అక్కడ నుంచి మళ్ళా చీపురుపల్లికి మార్చారు, నుంచి అవన్నీ మార్చారు కదా. అందులో కూడా ఇది కూడా అవ్వచ్చు, అడ్జస్ట్ అవుతారు అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే తిరుపతిలో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలి మాత్రం కోరుకుంటున్నాను. అంటే ఎవరు గెలవచ్చు, జనసేన వైసీపీ అట్లని కాదన్న. ఇప్పుడు ఏంటంటే ప్రజల్లో క్లారిటీ లేదనమాట. ఎందుకంటే ఇతను చిత్తూరు వ్యక్తి అని ప్రచారం జరుగుతుంది. ఈ కొద్ది కాలంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున కొంచెం రోడ్లు పికప్ అవి జరిగింది అనమాట, సరౌండింగ్ అనమాట. కాబట్టి మనం క్లారిటీ చెప్పలేము అనమాట. ఇప్పుడు పైన చంద్రబాబు అంటే కూటమి తరఫున వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా, మళ్ళా జగన్ గారే ముఖ్యమంత్రి అవ్వచ్చా 2024 ఎలక్షన్ తర్వాత? ఎట్లన్నా చంద్రబాబు నాయుడు అవుతారు, ఎందుకంటే అతనికి సీట్లు ఎక్కువ ఉంది. కూటమి తరపున విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే కావచ్చు, బట్ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సీట్లు తక్కువ ఉంది కాబట్టి ఆప్షన్లు తక్కువ. బట్ ఫ్యూచర్ లో అయ్యే అవకాశాలు ఉంది, అవ్వాలని నేను కోరుకుంటున్నా. అంటే జగన్ గారు పథకాలన్నీ బాగున్నాయి అంటున్నారు. అమ్మ ఒడి కానీ, ఆసరా కానీ, చేయూతలు ఇలాంటి పథకాలన్నీ ఇచ్చాము, మేమే ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తాము, 120 సీట్ల పై చిలుకుతోనే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అంటున్నారు. అంటే టీడీపీ కూటమి గెలవచ్చు అంటారా? ఎట్లా చెప్తా ఉన్నా, ఎందుకంటే లబ్ధి పొందిన పథకాలు విశ్వసనీయతతో చేయొచ్చు, కష్టపడి పని చేయొచ్చు. లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు ఒకరిద్దరు లబ్ధి పొందుంటారు కదా, వాళ్ళందరూ చేయొచ్చు. నాకు కూడా 1-2 మాటలు వచ్చింది, పథకాలు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఆటో వచ్చింది. కానీ ఎందుకంటే ఎవరో అభిమానం వాళ్ళది ఉంటుంది. కాకపోతే ఏంటంటే జనాలు ఎట్టుంటది వేస్తామని చెప్పలేం కదా, ఒకవేళ మార్పు కోరుకోవాలనుకోవచ్చు. ఇప్పుడు ఎంపీకి అయితే ఇక్కడ బీజేపీకి ఇవ్వడం జరిగింది. ఆ బీజేపీ గెలుస్తుందా, ఏమన్నా వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చా? ఇది ఎప్పుడు వైసీపీ గెలిచే సీట్ అయినా కదా ఎంపీ. చూడాలన్నా, ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఏదో ఇది చేశారు కదా, రామ మందిర్ అయోధ్య ఇది చేశారు కదా, అటువంటిది ఏమైనా కొంచెం ప్లస్ పాయింట్ పికప్ అవకాశాలు ఉంది. ఆ ప్రభావం అయితే ఉంటుందా? చూడాలి, కొంచెం పికప్ అయితే అవుతుంది. ముందు మారిగా కాకుండా కొద్దిగా పికప్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్ లో మీ తిరుపతి సీట్ అయితే జనసేనకి ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత వైసీపీ ఏమో మరలా పోటీ చేస్తుంది. ఇక్కడ ఏ పార్టీ గెలవచ్చు అనుకుంటున్నారు 2024 ఎలక్షన్ లో? పోయినసారే ఛాన్స్ లేదన్న అసలు వైసీపీకి గెలవడానికి. ఏదో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది వైసీపీ అనేది. ఈసారి అయితే అసలు రాదని అనుకుంటున్నాం మేమైతే. జనసేన గెలుస్తుంది కంపల్సరీ. అంటే జనసేన అభ్యర్థి నాన్ లోకల్ అది అలిగేషన్ ఉన్నాయని మనకి కావాల్సింది డెవలప్మెంట్ కదన్నా. ఇప్పుడు నాన్ లోకల్ అయినంత మాత్రం మనకి డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఆలోచన ఎవరి కోసము, వాళ్ళు ఎందుకు ముఖ్యమయ్యారు, జనాల కోసమనే కదా. ఇప్పుడు అది వాళ్ళు ఏది జరిగినా మంచి జరుగుతుందని మేము అనుకుంటాం. ఖచ్చితంగా జనసేన గెలవచ్చు. ఓకే, ఇప్పుడు ఎంపీ బీజేపీకి ఇవ్వడం జరిగింది కదా, బీజేపీ గెలుస్తుందా, ఏమన్నా వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి? వైసీపీ గెలిచే ఛాన్స్ లేదని. ఎంపీ కూడా చెప్పలేం కదా మనం. ఇప్పుడు 50-50 ఛాన్స్ ఉన్నాయి దానికి దీనికి కూడా. ఇప్పుడు నేను ఇన్స్టాలో ఇంకా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము, కొంచెం అటు ఇటుగా కూడా ఉన్నాయి. బట్ కానీ అదైతే మనం చెప్పలేము. ఎమ్మెల్యే సీట్ కూడా చెప్పేందుకు ఛాన్సెస్ లేవు. ఎన్నికల్లో వైసీపీ దాదాపు 2.5-3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచింది. అవునవును.
అలాంటి పార్టీ ఒక ఛాన్స్ అని అడిగారు కాబట్టి ఇచ్చారు అందరూ ఛాన్స్. ప్రతిసారి అలా ఇవ్వరు కదా. ఇప్పుడు చూసాం కదా మనం 4.5 years ఓకే ఎక్కడ డెవలప్మెంట్ అనేది లేదు కదా ఆంధ్రాలో. ఓకే 2024 ఎన్నికల్లో కూటమి తరపున ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే మళ్ళా జగన్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేస్తారా? ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? ఒకటేనా, డెవలప్మెంట్ కావాలంటే రూలింగ్ మారాలి కంపల్సరీ. ఓకే జగన్ గెలిచారంటే డెవలప్మెంట్ అనేది లేదు. ఇప్పుడు చూస్తాం కదా, ఇప్పుడు ఇక్కడ చదివి మేమంతా ఎక్కడెక్కడ పోయి జాబ్స్ చేసాము. జగన్ గెలిచి ఎక్కడికి వచ్చాము. ఇప్పుడు జాబ్ చేయడానికి ఎక్కడ లేదు కదా మాకు. ఇప్పుడు నేను డిగ్రీ కంప్లీటెడ్, ఆటో తోలుకుంటున్నాను నేను ఖాళీగా ఉండలేక. అది అలా ఇప్పుడు జాబ్ చేయాలంటే ఇప్పుడు ఫ్యామిలీ దూరంగా వెళ్ళాలి. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అలా ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు ఒక కొడుకునే వాళ్ళు ఫ్యామిలీని చూసుకోపోతే ఇంకదేనికన్నా ఇక్కడ ఉండేది. అది కదన్నా డెవలప్మెంట్ లేదంటే. అంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పడం ఏంటంటే అమ్మ ఒళ్ళు అన్ని ఉన్నాయి అంటున్నారు కదా. ఎవరు డబ్బు ఇస్తున్నారు అన్న? ఇప్పుడు కేంద్రం దగ్గర అంతా అప్పు చేశారు. ఎవరు డబ్బు ఇస్తున్నారు? మన డబ్బే కదా మనకి ఇస్తున్నారు. వాళ్ళ డబ్బు ఏమి ఇవ్వడం లేదు కదా. అన్ని రేట్లు పెరిగాయి కదా. నిత్యావసర సరుకులు అన్ని పెరిగాయి కదా రేట్లు. అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి కదా. ఇస్తున్నారంటే ఎవరు వాళ్ళ ఇంట్లో డబ్బు ఏమి ఇవ్వడం లేదు కదా. ప్యాలెస్ లో అన్ని కట్టుకున్నారు. మన డబ్బే కదా మనకి ఇస్తున్నారు. వాళ్ళ డబ్బు ఏమి ఇవ్వడం లేదు కదన్నా మనకి. ఓకే బ్రదరు, ఇప్పుడు ఈ తిరుపతి నియోజకవర్గంలో కూటమి తరపున జనసేనకి టికెట్ ఇచ్చారు. అదే విధంగా వైసీపీ పోటీ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా. ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ పార్టీ తరపున ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? మేమైతే టీడీపీ అనుకుంటున్నాం. అంటే టీడీపీ ఇవ్వలేదు కదా, కూటమి తరపున కదా ఇచ్చింది. జనసేన పార్టీకి ఇచ్చారు. జనసేన పార్టీకైనా కానీ టీడీపీ జనసేన రెండు బీజేపీ అయినాయి కాబట్టి కంపల్సరీ మా తిరుపతిలో అయితే పోయిన సంవత్సరం ఎలక్షన్లకు కూడా కానీ టీడీపీ గెలిచింది. ఆల్మోస్ట్ టీడీపీ గెలిచింది. ఈసారి కూడా కానీ కన్ఫామ్ గా మేము వేసే తిరుపతి జనాల ఓట్లంతా కలిపి కానీ టీడీపీకి జనసేనకే వేస్తాము కుమ్ముక్కు కాబట్టి. మేమైతే 100% మా యూత్ అయితే జనసేనకే వేస్తాము. ఓకే, అంటే ఇక్కడ ప్రధానంగా పార్లమెంట్ కూడా బీజేపీకి ఇచ్చారు. బీజేపీ కూడా గెలవచ్చా, వైసీపీ గెలుస్తుంది అంటారా? మేమైతే 75% సీట్ ఇచ్చారు కాబట్టి ఏ పార్టీనైనా కానీ ఎవరు వస్తారో వాళ్ళని మేము గెలిపించుకుంటామండి. అది జనసేన గానీ బీజేపీ కానీ టీడీపీ ఎవరైనా కానీ. ఇప్పుడు పైన చూస్తే అంటే 2024 ఎలక్షన్ లో మళ్ళా నేనే ముఖ్యమంత్రి అవుతా అని జగన్ గారు, లేదు కూటమి తరపున ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారా? మేమైతే 100% అనుకోలేదండి. ఎవరు అవ్వచ్చు 2024 ఎలక్షన్ తర్వాత? టీడీపీ 99% టీడీపీ అవుతుంది కుమ్మక్కు కాబట్టి. టీడీపీ వచ్చి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. ఓకే సార్, ఇప్పుడైతే ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి 2024 ఎలక్షన్స్. మీ తిరుపతి నియోజకవర్గంలో కూటమి తరపున జనసేనకి అయితే టికెట్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి వైసీపీ పోటీ చేస్తుంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ గెలవచ్చు మీ తిరుపతి నియోజకవర్గంలో? ఎమ్మెల్యేకి అయితే ఇప్పుడు లోకల్ క్యాండిడేట్ ఇచ్చుంటే బాగుండేది మా అభిప్రాయము. బయట వాళ్ళకి ఇచ్చినారు, అదే ఒకటి మైనస్, ఇంకేం లేదు. ఇంకా కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు అంటే ఇప్పుడు కొంచెం తిరుపతి రోడ్లు అవి ఇవి బాగా కొంచెం డెవలప్ చేసినారు కాబట్టి అట్లా మొగ్గు చూపుతారు. లోకల్ క్యాండిడేట్ లేదు కాబట్టి జనసేనలో. ఓకే, లోకల్ క్యాండిడేట్ అయితే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉండేది. ఓకే, పోయిన ఎన్నికల్లో కూడా మార్జిన్ తోనే కదా గెలిచింది. అవునవునండి. ఇంకోటి అతనికి ఇది సామాజిక క్యాస్ట్ వర్గం ప్రకారం చూస్తే కొంచెం ప్లస్. ఎవరికి? జనసేన పార్టీకి గెలిచిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కులం ఓటు ఎక్కువ కాబట్టి. ఓకే, తర్వాత వచ్చేసి ఎంపీ కూడా బీజేపీకి ఇచ్చారు. ఇక్కడ ఎంపీ కూడా అటు అయితే వైసీపీ. ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు ఎంపీ కూడా? అది బీజేపీకి ఇస్తే అది చెప్పలేము సార్. అవునా? అంటే ఉప ఎన్నికలు జరిగాయి ఇక్కడ. ఉప ఎన్నికలో దాదాపు 2.5 లక్ష మెజార్టీ పైచీలకు వచ్చినాయి పోటీ చేసినప్పుడు ఉప ఎన్నికల్లో. ఇప్పుడు అంత మెజార్టీ గెలిచినప్పుడు ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎంపీ అభ్యర్థి? ఎంపీకి మాత్రం ఏమంటే జనసేన బీజేపీ వచ్చి ఇక్కడ మొత్తం ఓవరాల్ గా అయితే మనకు అంత ఇది లేదు, అంత ఫాలోయింగ్ అయితే లేదు. టీడీపీకి అయినా ఇచ్చుంటే బెటర్ అనిపిస్తుంది. అది తప్పు చేసినారు అనిపిస్తుంది. అంటే కూటమి కాబట్టి ఇంకేం చేస్తారు, వాళ్ళు కూడా ఇచ్చారు టికెట్. అవును, కానీ అది బీజేపీకి అయితే మనమైతే 100% చెప్పలేము గెలుసుద్ది లేదని చెప్పలేము. అది పైన ఈసారి ముఖ్యమంత్రి మరలా జగన్ గారిని చూడొచ్చా, లేకపోతే కూటమి తరపున ఎవరన్నా అవుతారా అనుకుంటున్నారు? కూటమి తరపునే అవుతారండి కన్ఫామ్. జగన్ గారు అంటే జగన్ గారు ఎందుకు గారు మంచి మంచి పథకాలు ఇస్తున్నారు కదా, అమ్మ ఒడి, ఆటో వాళ్ళకి కానీ అన్ని ఇస్తున్నారు. ఎందుకు రారంటే అతను చాలా ఇది మొత్తం బడ్జెట్ టోటల్ గా అప్పుల్లో చేసేసినాడు. రాజధాని లేదు,
ఎవరికి ఎప్పుడు రాజధాని అంటే ఎవరికి ఏ రాజధాని చెప్పాలా? అంటే మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అడిగితే ఏమంటున్నారు, రాజధాని అంటే రాజస్థాన్తో నీకేం పని అంటున్నారు కదా. రాజధానితో మాకేం పని అంటే ఇప్పుడు రేపు పక్కన స్టేట్ కు మనం పోతున్నాము, మనం ఊరు ఎదురు అంటే ఆంధ్రప్రదేశ్ అంటాము. మీది ఆంధ్రప్రదేశ్ కొత్త స్టేట్ అయ్యింది, మీకు రాజధాని ఏదని అడుగుతున్నాడు, ఏం చెప్పుకోవాలి మేము? ఇంకోటి అదొకటి. తర్వాత ఈ పథకాలు కూడా ఎక్కువ ఉచితం పథకాలు ఇచ్చి మొత్తం బడ్జెట్ లో మొత్తం అప్పుల్లో తెచ్చేసినాడు కదా చాలా వరకు. మొత్తం చాలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. 2.5 ఉంది అప్పులు చేశాడు, కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం బాగా చేస్తాడు కదా. అడ్మినిస్ట్రేషన్ కొంచెం బాగా డెవలప్, ఈ పాటికి అమరావతి బాగా పూర్తయి ఉండేది అతను ఉంటే. ఇప్పుడు రాజధాని అని చెప్పి ఏది లేకుండా చేశాడు. రాయలసీమ వాసులుగా రాజధాని మీకు కావాలని లేదా? రాయలసీమకి రాజధానికి మాకు కావాలనేది కాదు, ఏదో ఒక రాజధాని అయితే అది కరెక్ట్ గా చేయాలి. ఎక్కడో రాజధాని పెట్టాలి. రాజధాని పెడితే అది కరెక్ట్ గా అది అమలు చేస్తే పర్వాలేదు. వైజాగ్ రాజధాని వైజాగ్ రాజధాని అంటే ఇప్పటికి వైజాగ్ రాజధాని పెట్టలేదు కదా, అతను పెట్టినాడు, అది ఎవరికి అర్థం కాదు, పూర్తి స్థాయి కాలేదు. ఆల్రెడీ అమరావతిలో ఏదో పెట్టాడు కదా, అప్పుడు అదే కొనసాగించేసి ఉంటా కూడా ఇప్పుడు జగన్ కు ఫేవరబుల్ గా ఉండేది. అది కూడా చేయలేదు, ఉండేది మొత్తం పడగొడ వేసినాడు. జనాల డబ్బు ఊరికే కదా, వేస్ట్ కదా. అమరావతిలో ఉండేది రైతులకు అంతా ఏం సమాధానం చెప్తారు, చాలా లాస్ అయినారు కదా వాళ్ళు కూడా. అది ఓకే సార్, ఇప్పుడు రాబోయే 24 ఎలక్షన్లు వస్తున్నాయి. మీ తిరుపతి నియోజకవర్గంలో కూటమి తరపున జనసేనకి అయితే ఇచ్చారు, అదే విధంగా వైసీపీ తరపున కరుణాకర్ రెడ్డి గారి వాళ్ళ అబ్బాయి అయితే నిలబడుతున్నారు. ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు 5 ఏళ్ల నుంచి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉంది, కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అపోజిషన్కి వచ్చి సుగనమ్మ ఉంది. అవును, తిరుపతిలో ప్రతి విషయంలో ఆమె ఎంటర్ కావడం, తిరుగుతా అన్ని చేస్తా ఉంది అనమాట. ఇప్పుడు జనసేనకి ఇచ్చారు. ఇది ఇస్తే చిత్తూరు ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు ప్రస్తుతం? చిత్తూరు అయింది. వైసీపీ నుంచి ఇంకా టికెట్ ఇవ్వదని చెప్పి జనసేన జరిగితే దీనికి జనసేనకి ఇచ్చారు కాబట్టి ఆయన తెచ్చి టికెట్ ఆయన నిలబెట్టినారు. అవును, రేపు గెలుస్తాడు. ఒక సమస్య కావాలంటే చిత్తూరు పోవాలా, యువతూరు పోవాలా? అంటే నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చారంటారు. ఇప్పుడు గెలిస్తే చిత్తూరులో ఉంటాడు, చిత్తూరులో ఉంటాడా? ఓకే, ఒక చిన్న సమస్య వచ్చింది అనుకో, పొలిటీషియన్ కావచ్చు, ఎంఆర్ ఆఫీస్ కావచ్చు, ఎండి ఆఫీస్ కావచ్చు, లేదంటే మున్సిపల్ ఆఫీసులో కావచ్చు, తిరుపతిలో ఒక సమస్య వస్తే యాడికి పోవాలా? ఓకే, అది పెద్ద సమస్య. అదే సుగుణమ్మ అంటే పోటీగా ఉండు. ఓకే, లోకల్ కాబట్టి పోటీగా ఉండు, ఎవరు గెలిచినా పోయి అడుగుతారు, ఎవరు చేసుకోగలుగుతారు. ఏదైనా చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు. ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు కదా, చిత్తూరులో ఉంటాడు. అప్పుడు మేము చిత్తూరు ఛార్జ్ పెట్టుకొని జిల్లా మారి తిరుపతి జిల్లా అయ్యి మేము మళ్ళీ చిత్తూరు జిల్లా పోద్దా, అడిగిపోద్దా? జిల్లా సపరేట్ అయిపోయింది కదా. అయిపోయింది. దాంట్లో జనసేనకు ఇక్కడ కష్టపడిన ఉన్నారు. వాళ్ళ డబ్బులు లేవనే కదా ఆయనకి ఇచ్చే టికెట్. ఇప్పుడు కిరణ్ రాయలు ఉన్నాడు, ఉన్నారు, ఒక విజయ్ కుమార్ ఉన్నారు. ఇంతమంది నాయకులు పెట్టుకొని వీళ్ళు పాపము కష్టపడి అన్ని చేస్తే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి డబ్బు అని చెప్పి, ఆయన కాంట్రాక్టర్ కాబట్టి జేమ్స్ కాంట్రాక్టర్ కదా, అవును, వాళ్ళు డబ్బు అని చెప్పి తెచ్చి నిలబెట్టినారు. ఒకవేళ గెలిపిస్తామనుకో, చిత్తూరు పోవాలా మేము గాడి పోవాలి, మళ్ళా అది ఇంకా మీరు డిసైడ్ చేసుకోవాలి. జనాల్లో ఉండే నాడి. ఓకే, అదే లోకల్ అంటే ఏపటినా కానిలే, మనసు ఎట్లా ఉంటే అట్లా వేయగలుగుతాయి. ఎవరు మంచి వాళ్ళతో వాళ్ళకి ఓటు వేసి ఉంటారు. ఇప్పుడు వేయాలనుకున్నాడు, ఒకవేళ జనసేనకి వేయాలనుకుంటే ఏమనుకుంటాడు, ఎందుకు లేకపోతే తలకాని చెప్పి ఇక్కడ అందుబాటు కదా ఇట్లా వేస్తారు అనమాట. అంటే సిచ్యువేషన్ జరిగే అదే లేదు, జనాలు అనుకుంటే మీరు చెప్తున్నారు. నేను చెప్తాను, ఎందుకంటే మా ఇదిలో చెప్తా ఉంటాం, మేము 4 కలుస్తూ ఉంటాం కాబట్టి ఏంది బాగా టికెట్ ఇచ్చారు, డబ్బు కూడా ఇచ్చేసారు. సరే, ఇప్పుడు ఎంపీ టికెట్ అయితే బీజేపీకి ఇచ్చారు. బీజేపీ ఆయన ఏ పార్టీ నుంచి వచ్చినాడు? ఆయన వైఎస్ఆర్ నుంచి వచ్చినారు. అందరూ ఏదో పార్టీ. గూడూరులో వరప్రసాద్ ఎమ్మెల్యే, గూడూరు 2014లో ఎంపీగా చేశాడు, ఎంపీ చేశారు, తిరుపతి ఎంపీగా చేసినాడు. మళ్ళీ సరే గూడూరు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిచినాడు. అవును, అక్కడ టికెట్ లేదు కొందుకే మళ్ళీ ఫస్ట్ ఏళ్ళలో చేరినాడు, ఆయన జనసేనలో చేరినాడు. అవును, మళ్ళీ తర్వాత కొందుకు ఇక్కడ చేరినాడు, మళ్ళీ ఇక్కడ టికెట్ ఇచ్చారు అనమాట. అది పరిస్థితి ఉండే సిచ్యువేషన్ ఇక్కడ. అంటే ఎట్లా ఉంటది అని సినారియో? నీకు ఎమ్మెల్యేకు క్రాస్ ఓట్ అంటే పెద్దగా అంత నాలెడ్జ్ ఉన్నాడు, వేయగలుగుతాడు. ఓకే, నాలెడ్జ్ ఉన్నాడు, ప్యానికి వేస్తాడు,
గ్లాస్ క్యాన్ అంటే గ్లాస్ క్యాన్సర్ అంతే. అంత నాలెడ్జ్ ఉన్నాడు తిప్పేయగలుగుతాడు. ఇప్పుడు ఈ బుద్ధిలో పోయి ఎంపీ పల్లెటూరు వాళ్ళు వేయలేరు అంటారు, చదువుకున్న వాళ్ళు వేయగలరు. చదువుకున్న వాళ్ళు తిప్పేయగలుగుతారు. ఒరే ఎంపీ మంచోడు చదువుకున్నాడు ఇది సరే 2014 గెలిచినాడు ఏం చేసినాడు అనేది అది ఆలోచన చేస్తారు. ఓకే ఓకే. ఇప్పుడు కొత్తగా ఇచ్చారు వైఎస్ఆర్కు, ఆమె ఏం పరిస్థితి లేడింది కదా. అవును. అవి ఏం చదువుకునింది ఏం చేయగలుగుతుంది అది కూడా ఆలోచన చేస్తారు. ప్రతి ఒక్కరు కొంచెం ఎనర్జీ పెరిగిపోయినాయి. అవును, పెరిగిపోయింది. 7వ క్లాస్ చదువుకున్నాడు, 5వ క్లాస్ చదువుకున్నాడు, 3వ క్లాస్ చదువుకున్నాడు, ఎనర్జీ పెరిగిపోయింది, బాగా పెరిగిపోయింది. ఏమి చదువు కొండపైన అయిపోద్దు 30,000 పెన్షన్ ఇస్తారు. ఏమి ఏలుముద్ర వేస్తే మళ్ళీ నేర్చుకొని కొండ మీద జాబ్తో 30,000 పెన్షన్ తీస్తున్నారు. ఏదైనా తింటా ఉంటారు. అదే అదే అదే. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పాలన ఎలా ఉంది, దాని మీద మీ అభిప్రాయం? స్కూల్స్ బాగున్నాయి, ఎందుకంటే చంద్రబాబు బిల్లులో రాలుతా ఉన్నాయి. స్కూల్స్ నాడు నేడు కింద పెట్టి స్కూల్స్ డెవలప్మెంట్ బాగా చేసినారు. ఓకే. విద్య బాగా చేసినారు. ఆరోగ్య కార్డు నెంబర్ 1. ఎందుకంటే అందరూ మనము ప్రతి ఒక్కరికి జబ్బు ఉంది, బీపీనో షుగర్ ఏదో కిడ్నీ ప్రాబ్లము, హెల్త్ అనేది సక్రంగా ఎవరికి లేదు. అవును. 50 ఏళ్ళు దాటితేనే ఎవరికొకరు ప్రాబ్లం వస్తుంది. అవును, ఖచ్చితంగా వస్తుంది. అది బాగానే ఉండదు. అమ్మఒడి అంటే ఇన్ని సహజమే. రోడ్లు అన్నారు, మళ్ళా రోడ్లు కొంచెం ఏదో మళ్ళీ కొంచెం డెవలప్మెంట్ చేసినారు. కాకపోతే బటన్ నొక్కడం వల్ల డబ్బు అంతా అట్టు పూడ్చింది. మొత్తం మగవాళ్ళకి అయితే బెనిఫిట్ లేదు, ఆడవాళ్ళకి బెనిఫిట్ అంటారా? అకౌంట్ లో పడిపోయింది డబ్బు. ఎక్కడ అక్కడ నొక్కడం పడిపోవడం, మధ్యకర్త లేదు. అవును. మెయిన్ చంద్రబాబు దెబ్బ ఆడ తిన్నాడంటే ఒక గ్రామానికి 6 మంది పెట్టారు చూడు కమిటీలు. ఎమ్మెల్యే కంటే వాళ్ళది పెద్ద పవర్ అయిపోయింది, వాళ్ళతో దెబ్బతిన్నాడు ఆయన. సార్ ఇప్పుడు 2024 ఎన్నికలు అయితే వస్తున్నాయి. మీ తిరుపతి కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్? ఇటు టీడీపీ చూస్తే ఉమ్మడి అభ్యర్థిగా జనసేనకి అయితే టికెట్ ఇచ్చారు. అటు సైడ్ వైఎస్ఆర్సీపీ తరఫున అయితే భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అయితే నిలబడుతున్నారు. ఎవరు గెలవచ్చు 2024 ఎన్నికల్లో మీ తిరుపతిలో? మనకైతే ఐడియా లేదు, అది మనకు నిధి ఊరికి ఎందుకు అవన్నీ పూర్తిగా దాంట్లో అవగాహన లేదు మనకి, ఊరికి చెప్పేది. ఇప్పుడు మళ్ళా 2024 ఎన్నికల తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే కూటమి అభ్యర్థి ఏమైనా గెలవచ్చు? అది మాత్రం కంపల్సరీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు. కంపల్సరీగా ఇక్కడైతే చెప్పలేము, సీఎం మాత్రం జగనే అవుతాడు. సరే ఓకే. ఇక్కడ ఎంపీ కూడా బీజేపీకి ఇచ్చారు కదా, బీజేపీ అభ్యర్థికి ఇచ్చారు. బీజేపీ గెలవచ్చా, మళ్ళీ వైసీపీ ఏమైనా గెలవచ్చు? వైసీపీ ఇక్కడ ఎంపీ కూడా వైసీపీ అంతా ప్రతి ఒక్కటి వైసీపీ.